హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాడ్యూల్ 12 విజ్ఞాన శాస్త్ర బోధన దానికి సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. పోర్ట్ఫోలియో యాక్టివిటీ ఆఫ్ పెడగాజీ ఆఫ్ సైన్స్. ప్రతి పోర్ట్ఫోలియో రాసిన విధంగానే మనం మన యొక్క బేసిక్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది టీచర్, డిజిగ్నేషన్, ట్రెజరీ ఐడి, డైస్ కోడ్, నేమ్ ఆఫ్ ది స్కూల్, విలేజ్ అండ్ మండల్, ఎస్ఆర్జీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం ఈ పోర్ట్ఫోలియో యాక్టివిటీ కానీ చూసినట్లయితే దీక్ష యాప్లో మనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో కూర్చుము ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక తరగతిలోని విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకం నుండి ఒక అధ్యాయం కానీ యూనిట్ కానీ ఎంచుకొని దీంతో బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలు చురుగ్గా నిమగ్నమయ్యే కార్యకలాపాలతో కూడిన యూనిట్ పథకాన్ని తయారు చేయమన్నారు ఫ్రెండ్స్. ఈ పోర్ట్ఫోలియో కూర్చొని సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీరందరూ చూసే ఉంటారు, ఇప్పటికే బాగా క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటారు. దీంట్లో ఒక తరగతి తీసుకోమన్నాడు, అధ్యాయాన్ని కీలక భావాలను ఆధారంగా వివరించమన్నాడు, అదేవిధంగా అభ్యసన లక్ష్యాలను రాయమన్నాడు. ఇవన్నీ చేయమన్నారు. తరగతికి అవసరమైన అభ్యసన వనరుల జాబితాను కూడా తయారు చేయమన్నారు. అభ్యసన లక్ష్యాలను సాధించేందుకు వీలుగా యూనిట్ పథకాన్ని రూపొందించమన్నారు. ఈ విధమైన సోపానాలని కొన్ని ఈ కుర్చీని తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ కుర్చీను ఈ పోర్ట్ఫోలియో తయారు చేయడానికి విజ్ఞాన శాస్త్రం ఒక అధ్యాయాన్ని కానీ యూనిట్ని కానీ నమూనాగా తీసుకోమన్నారు. ఈ నమూనా ఈ క్రింది అంశాల ఆధారంగా తయారు చేయమన్నారు ఈ పోర్ట్ఫోలియో కుర్చీని. ఇందులో 1 అంశము, 2 తరగతి, 3 తరగతి పరిమాణము, 4 పాఠ్యాంశ వివరణ, 5 అభ్యసన ఫలితాలు, 6 వనరులు లేదా సాంకేతికత, 7 రూపొందించబడిన అభ్యసన అనుభవాలు, 8 సాధించవలసిన అభ్యసన ఫలితాలు. ఈ 8ని కవర్ చేసినట్లయితే ఈ పోర్ట్ఫోలియో కూర్చొని మనం సక్సెస్ఫుల్గా తయారు చేసిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. అదేవిధంగానే చూద్దారి ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అందరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ కుర్చీ ఏ విధంగా ఈ పోర్ట్ఫోలియో కుర్చీ ఏ విధంగా చేయాలని, ఏ విధంగా రాయాలనేది డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ కుర్చీని రూపొందించడానికి దీక్ష యాప్ వారు ఇచ్చిన నమూనా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. 1 అంశము, 2 తరగతి, 3 తరగతి పరిమాణము, 4 పాఠ్యాంశ వివరణ, 5 అభ్యసన ఫలితాలు, 6 వనరులు లేదా సాంకేతికత, 7 రూపొందించబడిన అభ్యసన అనుభవాలు, 8 సాధించవలసిన అభ్యసన ఫలితాలు. ఒక్కొక్క అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను తీసుకున్న అంశం సామాన్య శాస్త్రం. దీనికి సంబంధించి క్రొత్త టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటిది మనకు కావలసిన ఆహారం అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తరగతి 6వ తరగతి. ఇక తరగతి పరిమాణం ఎంతమంది చూసినట్లయితే నా తరగతి యొక్క పరిమాణం 45 మంది విద్యార్థులు ఉన్నారు ఫ్రెండ్స్. 4వ అంశం పాఠ్యాంశ వివరణ. ఇక్కడ మనం పాఠ్యాంశ వివరణ చాలా బ్రీఫ్గా రాసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేను తీసుకున్న ముఖ్య అంశాలు చూసినట్లయితే మనం రోజువారీ జీవితంలో అనేక రకాల ఆహార పదార్థాలు తింటాం. ఆహారాన్ని వండడం కోసం మనకు అనేక రకాల దినుసులు అవసరం. అలాగే మనకు ఆహార పదార్థాలు మొక్కలు, జంతువులు, ఇతర వనరులు లభిస్తాయి. పాలు, మాంసం, గుడ్లు మొదలైనవి జంతువుల నుండి లభిస్తాయి. మనం మొక్కల్లో వివిధ భాగాలైన కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పూలను ఆహారంగా తీసుకుంటాం. నీరు, ఉప్పు మొదలైనవి ఇతర వనరుల నుండి లభిస్తాయి. ఆహారపు రుచి దానిలోని దినుసులు వండే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మరిగించడం, ఆవిరిలో ఉడికించుట, పులియబెట్టుట కొన్ని ఆహార పదార్థాల తయారు పద్ధతులు. మనం ఆహారాన్ని కొద్ది కాలం పాటు నిల్వ చేయ పదార్థాలను వాడతాం. అలాగే ఊరబెట్టడం, ఎండబెట్టడం, పొగబెట్టడం, రసాయనాలు చేర్చడం, ఉప్పు చేర్చడం కొన్ని ఆహారం భద్రపరిచే నిల్వ చేసే పద్ధతులు. ఈ విధంగా పాఠం సంబంధించి కొన్ని బ్రీఫ్ ముఖ్యమైన పాయింట్లని తీసుకుని రాయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత 5వది చూద్దాం.
5 అభ్యసన ఫలితాలు. ఈ యూనిట్ చెప్పడం వల్ల విద్యార్థుల నుంచి నేను ఆశించే అభ్యసన ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. విద్యార్థులు వివిధ ఆహార పదార్థాలు వాటి యొక్క దినుసులకు ఉదాహరణ ఇవ్వగలుగుతారు. వివిధ ఆహార వనరుల గురించి తెలుసుకునే ప్రశ్నలు అడుగుతారు. ఆహార పదార్థాల తయారీ నిల్వ చేసే పద్ధతులను వివరిస్తారు. ఆహారాన్ని తయారు చేసి నిల్వ చేస్తారు. అలాగే వివిధ ఆహార వనరుల పట్ల ప్రశంస చూపుతారు. ఆహార పదార్థాల వృధాన్ని నియంత్రిస్తారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఆహార పదార్థాలు వృధా అవుతుంది. ఈ వృధాని నియంత్రించే పద్ధతులను కూడా వారికి మనం చెప్పవలసి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాతది అంశం చూసినట్లయితే ఆహార వనరులు లేదా సాంకేతికత. ఈ ఆహార వనరులు సాంకేతికతను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని ఉదాహరణలు ఇక్కడ క్లిప్పింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్పింగ్స్ చూపిస్తూ ఈ వనరులు సాంకేతికతను మనం తీసుకోవచ్చు. ప్రప్రథమంగా చూసినట్లయితే ఈ పాఠం బోధించేటప్పుడు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించాలి. అదేవిధంగా ఆహార పదార్థాలకు సంబంధించి చార్టులను ప్రదర్శన చేయాలి. ఈ పాఠంకు ఐసీటీ ఎక్కువగా ఉపయోగించిన అవసరం లేదు. ఎందువల్లంటే మన నిత్య జీవితంలో అనినిత్యం దొరుకుతుంటాయి కాబట్టి వీటిని మనం తరగతి గదిలో ప్రదర్శించవచ్చు లేదా విద్యార్థులను తీసుకెళ్లి చూపించవచ్చు. ఈ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కువగా ఐసీటీకి సంబంధించిన బోధనోపకరణాలని కానీ విజువల్ క్లిప్పింగ్స్ కానీ చూపించవలసిన అవసరం లేదు. అలాగే తరగతి గదిలో స్థానికంగా లభించే పండ్లను కూరగాయలను వినియోగించి పాఠాలను బోధించవచ్చు. అలాగే పాఠం బోధించే సమయంలో ఆ రోజు మధ్యాహ్న భోజన పథకంలో వండిన పదార్థాలను చూపిస్తూ ఒక్కొక్క దాని గురించి వివరించడం కూడా చాలా సులువుగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక తర్వాత అంశం ఏంటో చూద్దాం. 7వ అంశం రూపొందించబడిన అభ్యసనానుభవాలు. ఈ అభ్యసనానుభవాలు ఏమిటో చూసినట్టయితే ఫ్రెండ్స్, వ్యక్తిగత కృత్యాలు. వ్యక్తిగత కృత్యాల్లో పక్కపటంలో చూపబడిన ఆహార పదార్థాల పేర్లు పట్టికల అంశాల వారీగా తయారు చేయడం. ఇక్కడ మనం ఈ అభ్యసనానుభవాలను చెప్పడం వ్యక్తిగతంగానే ఇవ్వచ్చు, సామూహికంగానూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పజిల్స్ రూపంలోనూ కొన్ని రుబ్రిక్స్ గాను కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యక్తిగతంగా ఒక కృత్యాన్ని తీసుకున్నట్టయితే ప్రక్కపటంలో చూపబడిన ఆహార పదార్థాల పేర్లు కింది పట్టికలో అంశాల వారీగా రాయమనడం చేయాలి. అవి ఏమిటంటే ఆ ఆహార పదార్థాలను చూస్తూ నాకు ఇష్టమైనవి, నాకు ఇష్టం లేనివి, ఇప్పటి వరకు నేను తిననివి, ఇప్పటి వరకు నేను చూడనుగానే వర్గీకరిస్తూ వాటిని విద్యార్థులు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వ్రాయమనాలి. ఎందువల్లంటే ఇష్టం అనేది ఎవరికి వ్యక్తిగతంగా కాబట్టి ఇది వ్యక్తిగత కృత్యము అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత కృత్యం చూసినట్టయితే ఏ విధంగా ఉందో చూద్దారు ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ పని. ఏదైనా ఒక ఆహారాన్ని వండే విధానాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, దాంట్లో ఏ విధమైన దినుసులు ఉపయోగిస్తారు, ఏ విధంగా దాన్ని తయారు చేస్తారనేది ఇంటి దగ్గర ఆహారం వండేటప్పుడు చూసి రాసుకుని రమ్మని మనం ఒక ప్రాజెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు కేవలము వాళ్ళకి భావన ఏంటంటే వంట చేసేవారు కేవలము స్త్రీలను మాత్రమే కాకుండా పురుషులు కూడా చేయగలుగుతారనే విషయాన్ని, పురుషులు కూడా చేయడంలో ఏ విధంగానూ తప్పు లేదనే ఈ లింగ సున్నితత్వంగా దీన్ని బోధించడం చేయాలి ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాజెక్టుగా ఈ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. తర్వాత క్రాస్ వర్డ్ పజిల్ అంటే ఒక క్రాస్ వర్డ్ పజిల్ విద్యార్థులకు సరదాగా ఉంటుంది, అలాగే భాగస్వామ్యయుతంగా ఉంటుంది, బోధనాభ్యాసన ప్రక్రియలో నిమగ్నం చేసే విధంగా ఉంటుంది. ఈ విద్యార్థుల్ని క్రాస్ వర్డ్ పజిల్ వైపు మనం మళ్లించినట్లయితే వాళ్ళలో షార్ప్నెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అడ్డ నిలువుగడ్డల ద్వారా ఈ పాఠానికి సంబంధించిన ఈ ఆహార పదార్థాలలో పేర్లు వచ్చే విధంగా క్రాస్ వర్డ్ పజిల్ని తయారు చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూసినట్లయితే ఉదాహరణగా ఒక 4 తీసుకోవడం జరిగింది. ఒకటి నిలువులో చూసినట్లయితే వీటిని ఇంగ్లీష్లో లేడీ ఫింగర్స్ అంటారని, 3 నిలువు చూసినట్లయితే చిన్నపిల్లలకు ఆహారంగా ఉంటుందని, అలాగే అడ్డం చూసినట్లయితే 2లో పెళ్లిలో వండే ఒక కూరని, అలాగే గరం మసాలాలో వాడేదని, ఈ రకంగా ఒక చిన్న ఉదాహరణగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకన్నా షార్ప్గా మీరు ఆలోచించి మరింత చక్కగా ఈ క్రాస్ వర్డ్ పజిల్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాతది చూసినట్లయితే 8వది
విజ్ఞాన శాస్త్రంలో ఈ సాధించవలసిన అభ్యసన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సాధించవచ్చు అనేది చూసినట్టయితే ఈ అభ్యసన ఫలితాలు మనకి ఒకటి, మన ఆహార సమాచార సేకరణ విశ్లేషణకు వ్యాఖ్యానించడానికి అనేక సాధనాలు ఉపయోగించుకుంటారు. మన ఆహార వివరణకు తగిన సాక్ష్యాలు సమర్థనలతో బలపరుచుకుంటారు విద్యార్థులు. ఆహారాన్ని ప్రత్యామ్నాయ వివరాలు ఇవ్వడానికి విశ్లేషణాత్మకంగా ఆలోచించి పోల్చడం చేయగలుగుతారని, అలాగే ఆహారం గురించి తన ఆలోచనలను తానే పరిశీలించుకోగలుగుతారని, పర్యావరణ సమస్యలపై సరైన విధంగా ప్రతిస్పందించడం చేయగలుగుతారని, ఆహార పదార్థాలు మరియు జీవరాశుల మధ్య తేడాలను తెలుసుకోగలుగుతారని, బయట కనిపించే లక్షణాల ఆధారంగా ఆహార పదార్థాలను వర్గీకరిస్తారని, అదేవిధంగా ఆహార పదార్థాల్లో ఉండే పోషకాల గురించి ప్రశ్నలు వేసుకుని సమాధానాల కోసం సరైన పరిశోధన చేయగలుగుతారని, ఆహార పదార్థాలు తయారు చేసే దృగ్విషయాల్ని ప్రక్రియలని మధ్య గల సంబంధాలను సరైన కారణాలతో వివరిస్తారు. అదేవిధంగా తన పరిసరాల్లో దొరికే సామాగ్రిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తారని ఈ విషయాలని అభ్యసన ఫలితాలు మనం ఈ యూనిట్ ద్వారా రాబట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చెప్పేటప్పుడు మనం ఈ పోర్ట్ఫోలియో తయారు చేస్తూ పాఠాలను బోధించే సమయంలో లింగ సున్నితత్వం, కళాత్మక విద్య, సమ్మిళిత విద్యలో మొదలైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లింగ సున్నితత్వం అంటే కేవలం ఆడవారు వంట చేయాలి అంటే వంట చేయడానికి కావాల్సిన సరుకులను ఆడవాళ్ళు మాత్రమే దాన్ని ప్రిపేర్ చేయాలనేది కాకుండా మగవారు ఆడవారు ఇద్దరు కూడా సమానంగా ఈ ఆహార పదార్థాన్ని వండడానికి చేయొచ్చని. అదేవిధంగా కళాత్మక విద్య అంటే ఆహార పదార్థం కేవలం వండడమే కాకుండా వాటిని అందంగా పేర్చి గార్నిష్, మనం ఒక హోటల్ కానీ లేదా తినుబండారాల షాపు కానీ వెళ్ళినప్పుడు ఆహార పదార్థాన్ని చాలా అందంగా పేర్చడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇళ్లలో కూడా తయారు చేసినప్పుడు ఆహార పదార్థాలను చక్కగా ఆకర్షణీయంగా పేర్చినప్పుడు దాన్ని తినాలనే కోరిక, ఆకలి సక్రమంగా వేస్తుంది, తినాలనే కోరికలు కలుగుతాయని ఈ కళాత్మక విద్య ద్వారా కూడా మనం బోధించవచ్చు. ఆ జిజ్ఞాసను వాళ్ళలో కలిగించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సమ్మిళిత విద్యలో భాగంగా ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్ని ఈ వాసనల ద్వారా, ముట్టుకోవడం ద్వారా వారికి ఈ ఆహార పదార్థాల గురించి చెప్పడము, అదేవిధంగా తరగతి గదిలో ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్ళకి ప్రత్యేకమైన అవసరాలతో విద్యను బోధించినట్టయితే మనం మరింత ఆకర్షణీయంగా మన పాఠాన్ని బోధించిన వాళ్ళు ఉంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా 12వ మాడ్యూల్కి సంబంధించిన పోర్ట్ఫోలియో కుర్చీని తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నా ఈ పోర్ట్ఫోలియో మోడల్ పోర్ట్ఫోలియో కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.